హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ క్లాస్ 12లో ఉండే అన్ని ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్ అన్నవి జస్ట్ ఓన్లీ వన్ వీడియోలో అన్నవి మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్లో మనకి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ క్వశ్చన్స్ కూడా 2025లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 5 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మోర్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ వైజ్గా అప్లోడ్ చేసాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని క్లాసెస్ అనేవి జస్ట్ 10 minutes బిలో రివిజన్ వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తాం. మా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ రివిజన్ వీడియోస్ మీరు చూసినట్లయితే మాక్ టెస్ట్లో కూడా మీకు స్కోర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఫస్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మనకి మ్యాక్సిమం బేసిక్గా ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరీ రిప్రజెంటేషన్ ప్రతి ఒక్క లేబులింగ్ పార్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సెపల్. సో ఫిలమెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్లో యాంథర్ మనం అంటాం. సో యాంథర్ కింద ఫిలమెంట్. సో ఇక్కడ స్టిగ్మా, స్టైల్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు స్టెమెన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ టిపికల్ స్టెమెన్ దగ్గర మనకి ఒక యాంథర్ అనేది ఉంటుంది. సో డిస్టిల్ ప్లాట్ అండ్ ఇక్కడ ఫిలమెంట్ అనేది ఉంటుంది. సో స్టాల్క్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేవి చూసుకోవచ్చు యాంథర్ లోపల. సో మైక్రోస్పోరాంజియం. సో ఇది కూడా డీటెయిల్డ్గా మీకు డయాగ్రామాటిక్ వేలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మైక్రోస్పోరాంజియం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, పీవైక్యూలో ఇంపార్టెంట్గా అడిగిన టాపిక్. సో ఇక్కడ మీకు మైక్రోస్పోరాంజియంకి మనకి లేయర్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవుటర్ మోస్ట్ లేయర్ మనకి ఎపిడర్మిస్. సో అవుటర్ మోస్ట్ కంటే లోపల ఉండేది ఎండోడర్మిస్, దానికంటే లోపల మిడిల్ లేయర్. సో లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి టాపిటమ్. సో ఈ టాపిటమ్ అనేవి మల్టీ న్యూక్లియర్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు మైక్రోస్పోరాంజియంలో ఇక్కడ మనకి టీఎస్ఎఫ్స్ ఆఫ్ మైక్రోస్పోరాంజియంలో ఇక్కడ సెంటర్లో మనకి కనిపించేది కనెక్టివ్ టిష్యూ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఎపిడర్మిస్, దాని లోపల ఎండోడర్మిస్. సో ఇక్కడ మనకి మధ్యన కనిపించేవి స్పోరోజినియస్ టిష్యూ. సో దాని నుంచే మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ మిడిల్ లేయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యాంజియోస్పర్మిక్ లేయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మెచ్యూర్ యాంథర్ చూసుకోవచ్చు. పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఎలాగా రప్చర్ అయ్యి బయటకు వస్తాయో. సో ఇంకొక డయాగ్రామ్ కూడా మీరు చూసుకోవచ్చు. పాలిగ్రెయిన్ టెట్రైడ్. సో పాలిన్ గ్రెయిన్ అనేది టెట్రైడ్గా ఎలా ఫామ్ అవుతుందని. సో ఫస్ట్ మనకి నార్మల్ పాలిన్ గ్రెయిన్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాక్యూల్స్ అండ్ న్యూక్లియస్ అనేది ఉంటాయి లోపల. సో వ్యాక్యూల్స్ అనేవి రెండుగా డివైడ్ అయ్యి మళ్ళీ న్యూక్లియస్ ఇక్కడ మనకి స్పిండిల్ షేప్గా ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క సెల్ అనేది మళ్ళీ మనకి 2 cells డివైడ్ అవుతుంది, వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్. సో ఇక్కడ జనరేటివ్ సెల్ మనకి పాలిన్ గ్రెయిన్ని ఇస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేల్ గేమిటోఫైట్ని ఫామ్ చేస్తుంది జనరేటివ్ సెల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెగాస్పోర్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఎ మెగాస్పోర్ మనకి స్టెప్స్ వైజ్గా ఎలా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి యాంటీపోడల్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి చాలజల్ ఎండ్ దగ్గర. సో ఇక్కడ ఫిలిఫార్మ్ అపారిటస్ అండ్ సినర్జిట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యింది. అండ్ ఎగ్సెల్. సో ఇక్కడ పోలార్ న్యూక్లియస్, సెంట్రల్ న్యూక్లియస్, ఇలా ప్రతిదీ ఎలాగా ఎలా డెవలప్ అయ్యింది అన్నది ఫీమేల్ గ్యామిటోఫైట్ కూడా మీకు డయాగ్రామాటిక్ వేలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫెర్టిలైజ్డ్ ఎంబ్రియో సాక్ అన్నది మళ్ళీ మనకి జైగోట్గా ఎలా ఫామ్ అవుతుంది అండ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్గా ఎలా ఫామ్ అవుతుందో చూసుకోవచ్చు. సో స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఇన్ డైకాట్, ఇది కూడా ఇంపార్టెంటే. మ్యాక్సిమం దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఫస్ట్ జైగోట్ అనేది గ్లోబ్యులార్ ఎంబ్రియోగా చేంజ్ అయ్యి గ్లోబ్యులార్ ఎంబ్రియో మనకి హార్ట్ షేప్డ్ ఎంబ్రియోగా మారుతుంది. సో ఈ హార్ట్ షేప్డ్ ఎంబ్రియో కాస్త మెచ్యూర్ ఎంబ్రియోగా మారి సో ఇక్కడ రాడికల్ నుంచి రూట్ అనేది డెవలప్ అయ్యి ప్లిమ్యూల్ నుంచి స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పాలిన్ గ్రెయిన్స్ అనేవి జర్మినేట్ ఎలా అవుతాయో స్టిగ్మా పైన. సో స్టిగ్మా పైన జర్మినేట్ అయ్యి పాలిన్ ట్యూబ్ నుంచి ఎలా ట్రావెల్ అయ్యి మనకి ఎగ్ సెల్లోకి ఫ్యూజ్ అవుతాయి. సో ఇది డయాగ్రామాటిక్ వేలో కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫిలిఫార్మ్ అపారిటస్ అనేది గైడ్ చేస్తుంది మేల్ గ్యామెట్స్ని పాలిన్ ట్యూబ్లో ఎలా ఎంటర్ అవ్వాలో. సో ఇది కూడా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ నుంచి కూడా మనం డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మేల్ పెల్విస్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూపిస్తున్నాడు. సో మేల్ పెల్విస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రాకపోవచ్చు. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి వాస్ డిఫరెన్స్, ఎపిడిడైమిస్, వాస్ ఎఫరెన్షియా, రెటిటెస్టిస్. సో ఇది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ టెస్టిక్యులర్ లోబ్యూల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫీమేల్
సో ఇక్కడ మనకి ఫీమేల్ పెల్విస్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్. సో ఇక్కడ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫెర్టిలైజేషన్ అన్నది ఎక్కడ అవుతుంది అన్నది మనకి ఇక్కడ చూపించవచ్చు, యాంప్యులా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫాలోపియన్ ట్యూబ్లో మనకి పార్ట్స్ చూసుకోవచ్చు, ఇస్థమస్, యాంప్యులా, ఇన్ఫండిబులం అండ్ ఫింబ్రియా. సో ఓవరీ అన్నది అటాచ్ అవుతుంది విత్ లిగమెంట్స్. సో మనకి యూట్రస్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. సో సర్విక్స్, సర్వైకల్ కెనల్ అండ్ వెజైనా. సో ఇక్కడ ఫండస్ని మనం దీన్ని ఫండస్ అని అంటాం. సో ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుండి. సో ఇక్కడ మనకి స్పర్మియోజెన్సిస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. స్పర్మాటోజెన్సిస్ ప్రాసెస్ మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల ఎలా అవుతుందో. సో ఇది కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం స్పర్మాటోగోనియల్ సెల్స్ అన్నవి మనం చూడొచ్చు, అవుటర్ మోస్ట్గా అరేంజ్ అయి ఉన్నాయి. సో దాని నుంచి మనకి ప్రైమరీ స్పర్మాటోసైట్ ఫామ్ అవుతుంది. సో ప్రైమరీ స్పర్మాటోసైట్ నుంచి సెకండరీ స్పర్మాటోసైట్ ఫామ్ అవుతుంది. దాని నుండి స్పర్మాటిడ్గా మారి స్పర్మాటోజోవాగా మారుతుంది. ఇవే స్పర్మ్స్గా రిలీజ్ అవుతాయి సెరటోలి సెల్స్ నుంచి బైండ్ అయ్యి. సో ఇది కూడా డయాగ్రమాటిక్ వేలో గుర్తుపెట్టుకోవాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ ఇన్ బ్యాక్టీరియా, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 స్టేజెస్ అనేవి ఉంటాయి, ఇనిషియేషన్, ఎన్లాంగేషన్, టర్మినేషన్. సో ఇనిషియేషన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అన్నది ప్రమోటర్కి బైండ్ అవుతుంది. సో ఇక్కడ సిగ్మా ఫ్యాక్టర్ అన్నది ఉంటుంది. సో తర్వాత మనకి టర్మినేటర్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అన్నది మనకి రో ఫ్యాక్టర్కి బౌండ్ అయ్యి మనకి టర్మినేషన్ అనేది అవుతుంది. సో మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది డిఎన్ఏ ద్వారా. సో ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఇన్ యూకారియోట్స్ చూసుకోవచ్చు మీరు. సో యూకారియోట్స్లో మనకి 3 స్టెప్స్ అనేవి మళ్ళీ సేమ్ అయి ఉంటాయి. సో క్యాపింగ్ మనం చూసుకున్నట్లయితే, సో క్యాపింగ్ ఇక్కడ జీ ప్రోటీన్స్ అనేవి బైండ్ అవుతాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంఆర్ఎన్ఏకి. సో ఇక్కడ స్ప్లైసింగ్ అన్న ప్రాసెస్ కూడా అవుతుంది. సో లాస్ట్కి మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నది మనకి రిలీజ్ అవుతుంది. సో ఎకోసిస్టమ్ నుంచి కూడా మనకి డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. బట్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్స్లో కూడా మనము చూడలేదు. బట్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రతి ఒక్క డయాగ్రామ్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియోని మీరు చూసినట్లయితే మ్యాక్సిమం డయాగ్రామ్స్ అనేవి మనం కవర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఎగ్జాంపుల్స్ ఎన్సీఆర్టీ నుంచి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నీట్ ఎగ్జామ్ అయ్యేలోపు ఈ ఛానల్ అన్నది హెల్ప్ అవుతుంది. సో మా ఛానల్లో మేము నీట్ 2025 రిలేటెడ్ ఫిజిక్స్ మైండ్ మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ అయి ఉంటాయి. సో ఈ మైండ్ మ్యాప్స్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సరిపోతుంది, షార్ట్ నోట్స్ కూడా అవసరం లేదు. సో ఆల్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి, ఆల్ ఫార్ములాస్ కూడా మీకు కవర్ అవుతాయి. ఈజీగా మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్ రాసుకోవచ్చు ఈ మైండ్ మ్యాప్స్ చూసుకొని. సో ఇంక్రీజింగ్ స్కోర్ కూడా అవుతుంది మాక్ టెస్ట్లో. ఇవి జస్ట్ ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే మేము సెల్ చేస్తున్నాం. సో ఇది మీకు కావాలైతే ఈ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. సో దట్ మేము మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ గట్లగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నీట్ రిలేటెడ్ కాకుండా మీకు కౌన్సిలింగ్, గైడెన్స్, కట్ ఆఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఛానల్ మీకు నీట్ ఎగ్జామ్ అయ్యాక కూడా మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.